గగన్ భూమికి కండిషన్ పెట్టేసరికి భూమి ఆ కండిషన్కి ఒప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత గగన్, శారద, భూమి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక శారద చాలా సంతోషంగా భూమిని కారులో నుంచి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇక గగన్, భూమి, శారద ముగ్గురు కూడా నడుచుకుంటూ వస్తారు. గుమ్మం దగ్గరికి రాగానే ఇక్కడే ఉండమ్మా, హారతి తీసుకొస్తాను అని శారద లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి మెట్లు ఎక్కుతూ ఉంటే గగన్ కూడా భూమి వెనకాల వస్తూ ఉంటాడు. భూమి అలా మెట్లు ఎక్కుతూ స్లిప్ అయి పడబోతూ ఉంటే గగన్ తనని పట్టుకుంటాడు. ఇక ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కింద పడిపోతూ ఉంటారు. అలా పడిపోయినప్పుడు భూమి మెడలో ఉన్న తాళిబొట్టు గగన్ మెడలో ఉన్న చైన్కి ఇక అల్లేసుకుంటుంది. ఇక ఇద్దరు కూడా ఆ చైన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో శారద హారతి తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చి భూమి, గగన్ అలా ఒకరి మీద ఒకరు పడిపోవడం వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటారు. పూరి, శివ కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత భూమి, గగన్ ఇద్దరు కూడా లేచిన తర్వాత భూమి గుమ్మం దగ్గరికి రాగానే హారతి తన కోడలికి దిష్టి తీసి బొట్టు పెడుతూ ఉంటుంది. కుడికాలు అడుగుపెట్టి ఇంట్లోకి రమ్మా అని శారద భూమిని ఆహ్వానిస్తూ ఉంటే భూమి చాలా సంతోషపడిపోతూ ఇక గుమ్మం దగ్గర ఉన్న కలసంలో ఉన్న బియ్యాన్ని తన కుడికాళ్ళతో తల్లేసి ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వచ్చి చాలా సంతోషంగా ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది.